తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల వరకు 11.16% ఓటింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం ఓటర్ల సంఖ్య 52,17,413 మంది కాగా వారిలో పురుషులు 25,61,000, మహిళలు 26,80,000 మంది ఉన్నారు. 116 మున్సిపాలిటీలోని 2,569 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. మున్సిపాలిటీ బరిలో 10,719 మంది అభ్యర్థులు ఉన్నారు. 7 కార్పొరేషన్లలో 412 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా పోటీలో 2,225 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. ఎన్నికలకి మనకి ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ రోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మన వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు, పోలింగ్ స్టేషన్స్ 58, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 113, టోటల్ ఓటర్లు 40,000. సో అందరు ఓటర్లకి విజ్ఞప్తి ఏదంటే ఈరోజు వచ్చి మీరందరూ మీకు ఆల్రెడీ ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి 5 గంటల లోపు మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఓటు హక్కు అనేది మన ఇండియాలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మన హక్కు కాబట్టి మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మన వేములవాడ మున్సిపాలిటీలో 6 ఉన్నాయి, 12 సెన్సిటివ్. 58 పోలింగ్ స్టేషన్లలో కూడా మనము టోటల్ వెబ్ కాస్టింగ్ పెట్టాము. ఎక్కడైతే క్రిటికల్ ఉందో లోపల కూడా పెట్టాము, బయట కూడా పెట్టాము. పోలింగ్ సిబ్బంది, పిఓస్, ఏపీఓస్, అదర్ పోలింగ్ పార్టీ, మైక్రో అబ్జర్వర్స్, జోనల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ అందరు కూడా అవైలబుల్ ఉన్నారు. అందరు కూడా తన పోలింగ్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే మంచిగా శాంతియుతంగా నడుస్తుంది. దానికోసం కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. పోలింగ్ పర్సనల్స్ కూడా మనకి 450 వరకు డిప్లాయ్ అయ్యారు. సో టోటల్ వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం శాంతియుతంగా జరుగుతుంది.